హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం ప్రీవియస్ ఇయర్ ఎన్టీపీసీ క్వశ్చన్ పేపర్లో మ్యాథ్స్ క్వశ్చన్స్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఈ ఎగ్జామ్ వచ్చేసరికి ఎప్పుడు జరిగిందంటే 4th February 2021 అయితే జరిగిందనమాట. ఇది వచ్చేసి షిఫ్ట్ 2 పేపర్, ఓకేనా. అండ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటి రిక్వెస్ట్ అంటే, మీరు కనుక మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే ఫ్యూచర్లో ఇలాంటి మంచి మంచి ఫ్రీ వీడియోస్ అనేవి మన ఛానల్లో రాబోతున్నాయి కాబట్టి. అండ్ వన్ మోర్ పాయింట్, మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది కామెంట్ బాక్స్లో పిన్ చేశాను, ఒకసారి వెళ్ళి చెక్ చేసి ఫాలో అయిపోండి. ఎందుకంటే ఇక్కడ నేను ఏదైతే క్లాస్లో డిస్కస్ చేస్తానో దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది అక్కడ ప్రొవైడ్ చేస్తా కదా, సో అది మీకు యూజ్ అవుతుంది అనమాట, ఓకేనా. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి క్వశ్చన్ నెంబర్ 3. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఫైండ్ ద డిగ్రీ మెజర్ ఆఫ్ అన్ యాంగిల్ సబ్టెండెడ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ఎ సర్కిల్ ఆఫ్ రేడియస్ 28 సెంటీమీటర్స్ బై అన్ ఆర్క్ ఆఫ్ లెంత్ 22 సెంటీమీటర్స్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 22 సెంటీమీటర్లు పొడవు కలిగిన వృత్త చాపంచే 28 సెంటీమీటర్లు వ్యాసార్థం కలిగిన వృత్తం యొక్క కేంద్రం వద్ద ఏర్పడిన కోణమును డిగ్రీలలో కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. చూడండి, ఇది ఒక సర్కిల్ అనుకుంటే, ఇదిగోండి ఇక్కడ నుంచి ఈ పార్ట్ తీసుకుంటా, ఇదేమవుతుందంటే ఆర్క్ అవుతుంది అనమాట, ఓకేనా. ఇక్కడ నుంచి ఈ పార్ట్ ఇలా తీసుకున్నాను అనుకోండి, అది ఆర్క్ అవుతుంది. అయితే ఈ ఆర్క్ చేత ఈ సర్కిల్ యొక్క సెంటర్ అంటే ఈ పాయింట్ దగ్గర ఏదైతే యాంగిల్ ఫామ్ అవుతుందో ఆ యాంగిల్ అనేది డిగ్రీల్లో ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇది కదా యాంగిల్, ఈ యాంగిల్ అనేది డిగ్రీల్లో ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. సో దీనికోసం ఏమి ఇచ్చాడంటే, ఈ ఆర్క్ చూసారా, దీని యొక్క లెంత్ ఇచ్చాడు, అంటే ఎల్ వాల్యూ ఇచ్చాడు. అలాగే ఈ సర్కిల్ యొక్క రేడియస్ ఇచ్చాడు, రేడియస్ ఎంత 28 సెంటీమీటర్స్. అలాగే దీని యొక్క రేడియస్ కూడా ఇచ్చాడు. ఇక్కడ ఒక రిలేషన్ ఉంటుంది. ఏంటి ఆ రిలేషన్ అంటే, థీటా ఈక్వల్ టు L/R అవుతుంది అనమాట, లెంత్ ఆఫ్ ద ఆర్క్ బై రేడియస్ ఆఫ్ ద సర్కిల్. ఇది థీటా అనేది రేడియన్స్లో ఉంటుంది. అయితే మనల్ని అడిగింది ఏంటంటే డిగ్రీల్లో ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో డిగ్రీల్లో కావాలి కాబట్టి మనం ఏం చేస్తామంటే, చూడండి, లెంత్ ఆఫ్ ద ఆర్క్ ఎంత ఇచ్చాడు, 22 ఇచ్చాడు, బై రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఎంత ఇచ్చాడు, రేడియస్ 28 సెంటీమీటర్స్ ఇచ్చాడు, ఇంటూ చేయాలి. దేనికోసం, రేడియన్స్ నుంచి మనం డిగ్రీస్లో కన్వర్ట్ చేయాలి. సో దానికోసం ఇంటూ చేసి ఏం చేస్తామంటే ఇంటూ 180 డిగ్రీస్ బై పై చేస్తాం, ఓకేనా. రేడియన్స్ నుంచి మనం డిగ్రీస్లో కన్వర్ట్ చేయాలంటే 180 బై పై చేయాలి, చేస్తే మనకు ఆన్సర్ అయిపోతుంది. చూడండి, 22/28, 22/28 ఇంటూ 180 డిగ్రీస్, పై అంటే 22/7, సో 22/7 పైకి వెళ్ళిపోతుంది. సో 7 ఇక్కడికి వస్తుంది. సో దీన్ని క్యాన్సిల్ చేస్తే 7 1 టైం పోతుంది, 7 ఇక్కడ 4 టైమ్స్ పోతుంది, 22 క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే 4 1 టైం పోతుంది, ఇక్కడ 4 16, ఇంక 2 మిగులుతుందా, 20 అంటే 4 5 20. అలా థీటా అనేది డిగ్రీల్లో ఎంత అవుతుందంటే 45 డిగ్రీస్ అవుతుంది అనమాట. థీటా అనేది డిగ్రీలో 45 డిగ్రీస్, దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2, ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 5. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇఫ్ a² + b² + c² + d² is equal to 1, వాట్ విల్ బి ది మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ద ప్రోడక్ట్ ఏబిసిడి అంటే వీటి యొక్క ప్రోడక్ట్ వాల్యూ, మ్యాక్సిమం వాల్యూ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. చూడండి, ఇక్కడ మనకి తెలుగులో ఏమంటున్నాడంటే, a² + b² + c² + d² is equal to 1 అయినా ఏబిసిడి గరిష్ట విలువ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ మనం డైరెక్ట్గా వాల్యూస్ని అజ్యూమ్ చేసుకొని ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు, లేదంటే ఇప్పుడు నేను చెప్పే ప్రొసీజర్లో కూడా మనం ఆన్సర్ అయితే తీసుకురావచ్చు అనమాట. చూడండి, ఇక్కడ మనకి ఏం కనపడుతున్నాయి, a², b², c², అలాగే d², ఇవి కనపడుతున్నాయి. ఇక్కడ ఇవి అబ్జర్వేషన్స్ అనుకుంటే వీటి యొక్క జామెట్రిక్ మీన్ అనేది ఎలా ఉంటుందంటే, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వీటి యొక్క అర్థమెటిక్ మీన్, ఓకేనా. జామెట్రిక్ మీన్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అర్థమెటిక్ మీన్. అయితే ఇక్కడ జామెట్రిక్ మీన్ ఏమవుతుందంటే, చూడండి, ఫస్ట్ జామెట్రిక్ మీన్ కోసం రూట్ రాయండి. ఇక్కడ మనకి 4 అబ్జర్వేషన్స్ ఉన్నాయి కదా, 4 అబ్జర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఇక్కడ మనం 4th రూట్ ఫైండ్ అవుట్ చేస్తాం, ఓకేనా. 4th రూట్ కనుక్కుంటాం. అయితే లోపల ఏం రాయాలంటే వీటి మొత్తాన్ని మల్టిప్లై చేస్తే a² b² c² d² అవుతుంది. అంటే సింపుల్గా మొత్తానికి హోల్ స్క్వేర్ అవుతుంది, ABCD హోల్ స్క్వేర్ అవుతుంది. మల్టిప్లై చేసి లోపల పడండి. మొత్తం 4 ఉన్నాయి కాబట్టి 4th రూట్ కట్టాలి, ఓకేనా. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అర్థమెటిక్ మీన్ అంటే ఏం చేస్తాం, మొత్తాన్ని యాడ్ చేసి 4 ఉన్నాయి కాబట్టి బై 4 చేస్తాం. మరి మొత్తాన్ని యాడ్ చేస్తే a² + b² + c² + d², అవునా. సో ఇక్కడ మనకు ఆల్రెడీ ఇచ్చాడు, a² + b² + c² + d² వాల్యూ ఎంత అన్నాడు, 1 అన్నాడు. కాబట్టి యాడ్ చేస్తే 1 అవుతుంది. బై మొత్తం 4 ఉన్నాయి కాబట్టి బై 4 చేయాలి. అది వీటి యొక్క అర్థమెటిక్ మీన్ అవుతుంది అనమాట, ఓకేనా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, చూడండి, ఇప్పుడు మొత్తానికి హోల్ పవర్ 4 చేయండి. మొత్తానికి హోల్ పవర్ 4 ఎందుకంటే ఈ 4th రూట్ ఈ పవర్ 4 క్యాన్సిల్ అయిపోయింది, అందుకే, ఓకేనా. సో చూస్తే ABCD హోల్ స్క్వేర్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు
1/4 హోల్ పవర్ 4 అవుతుంది. అయితే ఇక్కడ ఇప్పుడు ఈ స్క్వేర్ ఇట్ వస్తే ఏమవుతుంది, బై 2 అవుతుంది పవర్లో, అవునా కదా. సో ఈ స్క్వేర్ ఇట్ వస్తే బై 2 అవుతుంది. బై 2 అంటే ఇక్కడ ఏం మిగులుతుంది, ఇంకా స్క్వేర్ ఇట్ అటు వెళ్ళిపోతుంది కాబట్టి ఏబిసిడి ఉంటుంది. ఏబిసిడి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఇక్కడ 1/4/2 అవుతుంది కాబట్టి హోల్ స్క్వేర్ అవుతుంది అనమాట, ఓకేనా. అలా ఏబిసిడి వీటి యొక్క ప్రోడక్ట్ ఏమవుతుందంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1/4 హోల్ స్క్వేర్, దట్ ఈజ్ 1/16. ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ అంటున్నాడు. ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1/16 అంటే మీనింగ్ ఏంటి, 1/16 ఉండొచ్చు లేదా అంతకంటే తక్కువ ఉండొచ్చు, 1/16 కానీ అంతకంటే తక్కువ కానీ ఉండొచ్చు అనమాట దీని యొక్క ప్రోడక్ట్ అనేది. మరి ఉన్న వాటిలో మ్యాక్సిమం ఏంటి, ఉన్న వాటిలో మ్యాక్సిమం 1/16 అని కాదు, ఎందుకంటే ఇది మ్యాక్సిమం, దీనికంటే తక్కువ కూడా ఉండొచ్చు, కానీ ఉన్న వాటిలో మ్యాక్సిమం ఇదే కాబట్టి సో 1/16 అనేది దీని యొక్క మ్యాక్సిమం వాల్యూ అవుతుంది. దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 1, ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 8. ఇక్కడ ఏమంటున్నాడంటే 2 quantities are in the ratio 3:5. If each quantity is decreased by 9, then the ratio becomes 5:9. Find the smaller quantity అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 2 పరిమాణాలు 3:5 నిష్పత్తిలో ఉన్నాయి. ప్రతి పరిమాణం 9 తగ్గితే వాటి నిష్పత్తి 5:9 అవుతుంది. చిన్న పరిమాణాన్ని కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ ఇనీషియల్గా క్వాంటిటీస్, 2 క్వాంటిటీస్ ఏ రేషియోలో ఉన్నాయి, 3:5 రేషియోలో ఉన్నాయి. మరి రేషియో 3:5 కాబట్టి ఆ క్వాంటిటీస్ని ఏమనుకో ఒకటి 3x ఇంకోటి 5x అనుకోవచ్చు, లేదు రేషియో కడితే అగైన్ 3:5 వచ్చేది, ఓకేనా. అలా ఫస్ట్ క్వాంటిటీ 3x, సెకండ్ క్వాంటిటీ 5x అవుతుంది. అయితే ఇప్పుడు ఏమవుతుందో చూడండి, ఇఫ్ ఈచ్ క్వాంటిటీ ఈజ్ డిక్రీజ్డ్ బై 9 అంటే ఈ క్వాంటిటీ రెండు 9 తగ్గుతున్నాయి అనమాట. 9 తగ్గినాయి అంటే ఇది 3x - 9 అవుతుంది, అలాగే ఇది 5x - 9 అవుతుంది. 9 తగ్గినాయి. తగ్గిన తర్వాత ద రేషియో బికమ్స్ 5:9 అంటే 9 తగ్గిన తర్వాత వీటి రేషియో ఏమవుతుందంటే 5:9 అవుతుంది, అంటే 5/9 అవుతుంది, అవునా కదా. సో దీన్ని బట్టి మనకి ఎక్స్ వాల్యూ తెలుస్తుంది. తెలిస్తే ఇక్కడ ఏమంటున్నాడు, స్మాలర్ క్వాంటిటీ అన్నాడు. మరి ఉన్న వాటిలో స్మాలర్ క్వాంటిటీ అంటే 3x అనే కదా, సో 3x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం ఎక్స్ ఇక్కడ నుంచి ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి ఇక్కడ మనం డైరెక్ట్గా క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 3 ఇంటూ ఈ వాల్యూ అంటే 27x - 981 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ ఈ వాల్యూ అంటే 25x - 45, అవునా. సో దీన్ని బట్టి ఏమవుతుందంటే ఎక్స్ వాల్యూ తెలిసిపోతుంది. 27 - 25x, సో అలా ఏమవుతుంది 2x అవుతుందా, 2x అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 81 అటు వెళ్తుంది, ప్లస్ 81 - 45 అంటే 36 అవుతుంది, అవునా కదా. దీన్ని బట్టి x ఈక్వల్ టు 18 అవుతుంది. మనకు కావాల్సింది ఎంత, స్మాలర్ క్వాంటిటీ, దట్ ఈజ్ 3x అంటే 3 ఇంటూ 18 దట్ ఈజ్ 54, ఆప్షన్ 3. చూడండి క్వశ్చన్ నెంబర్ 19. ఇక్కడ ఏమంటున్నాడంటే ఏ డైలీ వేజ్ లేబర్ వాజ్ ఎంగేజ్డ్ ఫర్ ఏ సర్టెన్ నెంబర్ ఆఫ్ డేస్ ఫర్ ₹5,850 బట్ బీయింగ్ అబ్సెంట్ ఆన్ సమ్ ఆఫ్ దోస్ డేస్ హీ వాజ్ పెయిడ్ ఓన్లీ ₹5,200. వాట్ వాజ్ హిజ్ మ్యాక్సిమం పాసిబుల్ డైలీ వేజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక దినసరి కూలి ₹5,850 వేతనానికి కొన్ని రోజుల పాటు నియమించబడ్డాడు. కొన్ని రోజుల పాటు రానందుకు అతనికి ₹5,200 మాత్రమే చెల్లించారు. అతని గరిష్ట రోజువారీ వేతనం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ ఒక ఓనర్ ఉన్నాడు. ఆ ఓనర్ ఏం చేస్తాడంటే ఒక కూలీని పనిలో పెట్టుకుంటాడు. పనిలో పెట్టుకొని నువ్వు కొన్ని రోజులు పని చేయి, నీకు మొత్తం టోటల్గా ₹5,850 ఇస్తాననేసి చెప్తాడు, ఓకేనా. ఒక ఓనర్ ఒక కూలీని పెట్టుకొని నువ్వు కొన్ని రోజులు పని చేయి, నీకు ₹5,800 ఇస్తాననేసి చెప్తాడు. అయితే ఆ కూలీ ఏం చేస్తాడంటే ఆబ్సెంట్ ఆన్ సమ్ ఆఫ్ దోస్ డేస్, వాడు ఆబ్సెంట్ పెడతాడు, వాడు పనికి వెళ్ళకుండా ఉంటాడు కొన్ని రోజులు. సో ఆ ఆబ్సెంట్ పెడతాం వల్ల ఈ ఓనర్ ఏం చేస్తాడంటే 5,850 ఇవ్వాల్సింది వీడు ఓన్లీ 5,200 ఇస్తాడు, ఓకేనా. ఎందుకంటే కొన్ని రోజులు ఆబ్సెంట్ పెట్టాడు కదా, అలా ఎంత ఇవ్వాల్సింది ఓన్లీ 5,200 ఇస్తాడు. అంటే ఎంత తగ్గించాడు అంటే దీని మీద 650 తగ్గించిచ్చాడు అనమాట, ఓకేనా. 650 తగ్గించిచ్చాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక రోజు కూలీ అనేది ఒక రోజు కూలీ అనేది మ్యాక్సిమం ఎంత ఉండొచ్చు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ జాగ్రత్త చూడండి, ఈ కూలీ తక్కువ ఎన్ని రోజులు ఆబ్సెంట్ పెడతాడు, ఎన్ని రోజులు ఆబ్సెంట్ పెడతాడు అంటే మినిమం 1 డే, అంతే కదా, అంతకుమించి ఆబ్సెంట్ పెట్టలేడు కదా. సో అలా తక్కువ వీడు 1 డే ఆబ్సెంట్ పెట్టగలుగుతాడు. సో ఇక్కడ 1 డే ఆబ్సెంట్ పెట్టాడు అనుకోండి. 1 డే ఆబ్సెంట్ పెడితే ఓనర్ ఎంత కట్ చేస్తాడంటే 650 కట్ చేస్తున్నాడు, అవునా. మరి ఒక్కరోజు వెళ్ళినందుకు 650 కట్ చేస్తే అప్పుడు రోజు కూలీ ఎంత అవుతుంది, ఇక్కడ ₹650 అవుతుంది, అవునా కదా. ఎందుకంటే ఒక రోజు కూలీ 650 అనుకో, వీడు ఒక రోజు వెళ్ళినందుకు ఈ 650 కట్ చేస్తాడు, అలా ఒక రోజు కూలీ 650 అవుతుంది. సపోజ్ వీడు కనుక 2 డేస్ వెళ్ళకుండా ఉంటే 2 డేస్ ఆబ్సెంట్ పెడితే అప్పుడు ఎంత తగ్గిస్తాడు, అప్పుడు కూడా 650,
ఓకేనా, అప్పుడు కూడా 650. మరి ఇక్కడ 2 డేస్కి 650 తగ్గిస్తే రోజుకు వచ్చి ఎంత తగ్గియాలి, రోజుకు వచ్చి ఎంత అంటే 325 రూపీస్ తగ్గియాలి, అవునా కదా. సో అలా ఇక్కడ రోజు కూలీ ఏమవుతుందంటే 325 రూపాయలు అవుతుంది అనమాట. ఓకేనా. సపోజ్ వీడు కనుక 3 డేస్ ఆప్షన్ పెడితే 3 డేస్ ఆప్షన్ పెడితే ఎంత తగ్గిస్తాడు ఓనరు, 650 తగ్గిస్తాడు. అప్పుడు ఇక్కడ 1 డే కూల్ ఎంత అవుతుందంటే దీని మీద తగ్గిద్ది అనమాట. అలా నెంబర్ ఆఫ్ డేస్ పెరిగే కొద్దీ రోజు కూల్ ఏమవుతుందంటే తగ్గుకుంటూ వెళ్తుంది. అయితే ఇక్కడ ఏమన్నాడు, ఒక రోజు కూల్ అనేది మ్యాక్సిమం ఎంత ఉండొచ్చు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ కూల్ అనేది తగ్గుకుంటూ వెళ్తుంది కాబట్టి ఇక్కడ ఉన్న వాటిలో మ్యాక్సిమం ఎంత అంటే ఒక రోజు కూల్ అనేది 650 ఉండొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ద మ్యాక్సిమం వాల్యూ. సో అలా ఒక రోజు కూల్ అనేది మ్యాక్సిమం ఎంత ఉండొచ్చు అంటే 650 రూపాయలు ఉండొచ్చు అనమాట. అర్థమైందా? దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2. చూడండి క్వశ్చన్ నెంబర్ 20. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇఫ్ ద లార్జెస్ట్ 4 డిజిట్ నెంబర్ ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద స్మాలెస్ట్ 6 డిజిట్ నెంబర్ దెన్ ద రిమైండర్ విల్ బి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అతిపెద్ద 4 అంకెల సంఖ్యను అతి చిన్న 6 అంకెల సంఖ్య నుండి తీసివేస్తే మిగిలినది ఎంత అంటే ఎంత వస్తుంది ఆన్సర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. చూడండి స్మాలెస్ట్ 6 డిజిట్ నెంబర్ అంటే 1 lakh అయినా కదా, 1 lakh ఒకటి దాని పక్కన 5 సున్నాలు, ఇది స్మాలెస్ట్ 6 డిజిట్ నెంబర్ అవుతుంది. అలాగే లార్జెస్ట్ 4 డిజిట్ నెంబర్ అంటే సింపుల్గా 4 9లు రాసేసాయి, ఇదే లార్జెస్ట్ 4 డిజిట్ నెంబర్ అవుతుంది. అయితే ఈ స్మాలెస్ట్ 6 డిజిట్ నెంబర్లో నుంచి దీంట్లో నుంచి ఈ లార్జెస్ట్ 4 డిజిట్ నెంబర్ని కనుక తీసేస్తే అప్పుడు ఏమొస్తుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు సింపుల్గా. ఓకేనా. సో తీసేస్తే ఏమవుతుందంటే ఇక్కడికి ఎంత వస్తుంది, అప్పు తెచ్చుకుంటాం కదా, ఇక్కడ 10 వస్తుంది, 10లోంచి 9 పోతే 1, ఇక్కడ 9 ఉంటుంది, 9లోంచి 9 పోతే 0, 9లోంచి 9 పోతే 0, 9లోంచి 9 పోతే 0, 9 ఉంటుంది, 9 అలా దీంట్లోంచి ఈ వాల్యూ తీసేస్తే మనకి ఏమవుతుందంటే 9001 వస్తుంది. దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 1. చూడండి క్వశ్చన్ నెంబర్ 21. ఇక్కడ ఏమంటున్నాడంటే రిచా పర్చేజ్డ్ ఏ కార్ ఫర్ రూపీస్ 6,50,000 అండ్ సోల్డ్ ఇట్ ఫర్ రూపీస్ 7,80,000. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ప్రాఫిట్ షీ మేడ్ ఆన్ ద కార్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. రిచా ఒక కారును 6,50,000 రూపాయలకి కొనుగోలు చేసింది మరియు దానిని 7,80,000 రూపాయలకి విక్రయించింది. ఆ కారుపై ఆమెకు వచ్చిన లాభ శాతం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. చూడండి ఈ రిచా అనే అమ్మాయి కొనేటప్పుడు ఎలా కొందంటే కార్ని 6,50,000 రూపాయలకి కొందనమాట. అలా కాస్ట్ ప్రైస్ ఏమవుతుందంటే 6,50,000 రూపాయలు. దీన్ని ల్యాక్స్లో రాస్తే 6.5 lakhs అవుతుంది, అవునా కదా, 6.5 lakhs అవుతుంది. అలాగే అమ్మేటప్పుడు ఎలా అమ్మిందంటే 7,80,000 రూపాయలకి అమ్మింది. అంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే 7,80,000 రూపాయలు. దీన్ని ల్యాక్స్లో రాస్తే 7.8 lakhs అవుతుంది. ఓకేనా. సో చూడండి ఇక్కడ 6.5 lakhs కొంది, 7.8 lakhs కమ్మింది. అంటే ఖచ్చితంగా ప్రాఫిట్ రావాలి కదా. ఆ ప్రాఫిట్ ఎంత వస్తుంది అంటే 1.3 lakhs వస్తుంది అనమాట. ఓకేనా. 6.5 lakhs కొని 7.8 lakhs కమ్మితే ఎంత ప్రాఫిట్ వస్తుంది, 1.3 lakhs ప్రాఫిట్ వస్తుంది. ఎంత మీద అంటే 6.5 lakhs మీద 1.3 lakhs వస్తుంది అనమాట. ఓకేనా. సో 6.5 lakhs మీద కాబట్టి బై 6.5 lakhs రాస్తాం. ఓకేనా. సో 6.5 lakhs పర్సంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100 ఇదేమవుతుందంటే దిస్ ఈజ్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు ఇది అవుతుంది. దీన్ని సాల్వ్ చేస్తే ఆన్సర్ అయిపోతుంది. చూడండి ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది, ల్యాక్స్ క్యాన్సిల్ అయిపోతున్నాయి, పాయింట్ ఎత్తేస్తే 13/65 అవుతుంది. 13 1 టైం పోతుంది, ఇక్కడ 13 5 టైమ్స్ పోతుందా, అలాగే 5 1 టైం, ఇక్కడ 5 20 టైమ్స్ పోతుంది. అలా ప్రాఫిట్ పర్సంటేజ్ ఏమవుతుందంటే 20% అవుతుంది అనమాట. ఓకేనా. 20%, దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 1. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 22. ఇక్కడ ఏమంటున్నాడంటే ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ రూపీస్ 1,200 at 12% per annum ఫర్ 6 months కాంపౌండెడ్ క్వార్టర్లీ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. చక్ర వడ్డీని 3 నెలలకు ఒకసారి లెక్కించవచ్చు. సంవత్సరానికి 12% వడ్డీ రేటుతో 1,200 రూపాయలపై చక్ర వడ్డీని కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ మనకి ప్రిన్సిపల్ ఇచ్చాడు, ఎంత అంటే 1,200 రూపాయలు. అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 12% per annum, అంటే 1 yearకి 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. అలాగే టైం పీరియడ్ ఎంత ఇచ్చాడు అంటే 6 months, అంటే ఇంట్రెస్ట్ అనేది 6 నెలలకి ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది అనేసి క్యాలిక్యులేట్ చేయమన్నాడు. అలా టైం పీరియడ్ ఏమవుతుందంటే 6 months అనమాట. ఓకేనా. అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ ఏమంటున్నాడు అంటే కాంపౌండెడ్ క్వార్టర్లీ, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ కాంపౌండెడ్ క్వార్టర్లీ అంటే మీనింగ్ ఏంటి, చక్రవడ్డీని 3 నెలలకు ఒకసారి లెక్కిస్తాడనమాట. ఇంట్రెస్ట్ అనేది 3 నెలలకు ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తాడు. మరి ఇంట్రెస్ట్ అనేది 3 నెలలకు ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఎలా ఉండాలంటే 3 నెలలకే ఉండాలన్నమాట. కానీ ఇక్కడ మనకి ఎలా ఇచ్చాడు,
సంవత్సరానికి ఇచ్చాడు. సంవత్సరానికి అంటే 12 నెలలకి 12% కాబట్టి అప్పుడు 3 నెలలకి 3% అవుతుంది. అంతే కదా. ఇప్పుడు 12 నెలలకి 12% అంటే ఒక నెలకి 1% అవుతుంది. అలా 3 మంత్స్కి క్వార్టర్లీ కదా అడిగింది. సో క్వార్టర్లీ కాబట్టి 3 మంత్స్కి చూడాలి. 3 మంత్స్కి 3% అవుతుంది అనమాట. సో అలా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుందంటే 3% పర్ క్వార్టర్, అంటే 3 మంత్స్కి 3% అనమాట. ఓకేనా. సో ఇంకా సింపుల్ చెప్పాలంటే 3 మంత్స్కి 3% ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకేనా. 3 మంత్స్కి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది? 3%. మనల్ని క్యాలిక్యులేట్ చేయమంది 6 మంత్స్కి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అనేసి క్యాలిక్యులేట్ చేయమన్నాడు. మరి 3 మంత్స్కి 3% కాబట్టి 6 మంత్స్ అంటే ఇంకొక 3 మంత్స్ తీసుకోవాలి. సో తీసుకుంటే ఇక్కడ ఒక 3%. అయితే ఇది సింపుల్ ఇంట్రెస్ట్ అయితే మనం టోటల్ 6 మంత్స్కి 3 + 3 6% అనేసి చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఈ రెండింటిని యాడ్ చేసుకొని 6% అనేసి చెప్పకూడదు. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే మనం ఏం చేయాలి? ఎఫెక్టివ్ పర్సంటేజ్ కనుక్కోవాలి. మీకు అందరికీ తెలుసు ఎఫెక్టివ్ పర్సంటేజ్ అంటే A + B + AB/100 తెలిసిందే కదా. ఇది A + B + AB/100. ఏ అంటే సో AB వాల్యూస్ తెలుసు ఆల్రెడీ. A అంటే 3, B అంటే 3 యాడ్ చేస్తే మనకి A + B 6 అవుతుంది, ప్లస్ A × B అంటే 3 × 3 = 9 అంటే 9/100 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 6 + 0.09 అవుతుంది. సో ఫైనల్గా 6.09% అనేది ఇంట్రెస్ట్ అవుతుంది. అయితే ఇక్కడ ఇది మనీలో ఎంత అడిగాడు? సో మనీలో కాబట్టి ఇంట్రెస్ట్ని మనం దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం? ప్రిన్సిపల్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే సింపుల్గా మనం ఏం చేస్తామంటే 6.09% అనేది ఇంట్రెస్ట్. అది దేని మీద క్యాలిక్యులేట్ చేస్తామని చెప్పాను? ప్రిన్సిపల్ మీద. కాబట్టి 6.09% ఆఫ్ ప్రిన్సిపల్ దట్ ఈజ్ 1200 చేస్తే మనకి మనీ రూపంలో ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది అనమాట. చూడండి ఇక్కడ పర్సంటేజ్ 00 క్యాన్సిల్ అయిపోతుందా? సో ఇక్కడ నేను దీన్ని ఎలా రాస్తానంటే 6 + 0.09గా రాయొచ్చా లేదా? ఇంటూ 12 ఉంది. అవునా. 12 6 ఎంత? 72 ప్లస్ 12 ఇంటూ ఈ వాల్యూ 12 ఇంటూ 0.09. సో 12 9 ఎంత? 108. అవునా. ఇక్కడ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉండేలాగా మనం పాయింట్ పెట్టాలి. పాయింట్ పెడితే ఏమవుతుందంటే 1.08 అవుతుంది. 1.08 అవుతుంది. అలా ఇంట్రెస్ట్ అనేది మనీ రూపంలో ఎంత వస్తుందంటే టోటల్గా మనకి 73.08 రూపీస్ వస్తుంది అనమాట. ఓకేనా. సో అలా ఆప్షన్ ఏమవుతుంది? థర్డ్ ఆప్షన్ అవుతుంది. ఇక్కడ అర్థమైందా? 3 మంత్స్కి 3% మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి ఎఫెక్టివ్ పర్సంటేజ్ కనుక్కుంటే టోటల్గా 6 మంత్స్కి 6.09% వచ్చింది. ఇది మనీ రూపంలో కావాలి కాబట్టి మనం ప్రిన్సిపల్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. కాబట్టి ఇంటూ ప్రిన్సిపల్ చేస్తే మనకి ఎన్ని రూపాయలు వచ్చిందంటే 73.08 అనమాట. ఓకేనా. దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 3. చూడండి క్వశ్చన్ నెంబర్ 24. ఇక్కడ ఏమంటున్నాడంటే రాకేష్ డొనేట్స్ బ్లడ్ ట్వైస్ ఇన్ 3 years, ఈచ్ టైమ్ 330 ml. హౌ మెనీ లీటర్స్ ఆఫ్ బ్లడ్ విల్ హీ డొనేట్ ఇన్ 6 years అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. రాకేష్ ప్రతిసారి 330 మిల్లీలీటర్ల చొప్పున 3 సంవత్సరాలలో 2 సార్లు రక్తదానం చేస్తాడు. అతను 6 సంవత్సరాల్లో ఎన్ని లీటర్ల రక్తాన్ని దానం చేస్తాడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ జాగ్రత్త చూడండి. ఇదిగోండి 3 సంవత్సరాల్లో 2 సార్లు బ్లడ్ డొనేట్ చేస్తాడంట రాకేష్. ఏంటి? 3 yearsలో ఎన్నిసార్లు? 2 times చేస్తాడు. 2 times బ్లడ్ డొనేషన్ చేస్తాడు. అయితే ఈచ్ టైం ప్రతిసారి ఎన్ని ml ఇస్తాడు? ఎన్ని ml అంటే 330 ml ఇస్తాడు. మరి ఇక్కడ ప్రతిసారి 330 ml ఇస్తే ఇక్కడ 2 సార్లు ఇస్తున్నాడు. 3 yearsలో 2 సార్లు ఇస్తున్నాడు. మరి 2 సార్లు కాబట్టి ఇక్కడ ఎన్ని ml ఇవ్వాలి? ఎన్ని ml అంటే 2 × 330 ml. అలా 2 సార్లకి వీడు 660 ml ఇవ్వాలి. అవునా కదా. సో 3 yearsలో 2 సార్లు ఇస్తున్నాడు. 2 సార్లు ప్రతిసారి 330 కాబట్టి 2 సార్లు ఇస్తున్నాడు. కాబట్టి 3 yearsలో 660 ml ఇవ్వాలి. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే 6 yearsలో టోటల్గా 6 yearsలో వీడు ఎన్ని లీటర్లు బ్లడ్ ఇస్తాడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 6 yearsలో ఎన్ని లీటర్స్ ఇస్తాడని క్వశ్చన్ అడుగుతున్నాడు. సింపుల్గా ఇక్కడ ఏమైంది? 3 ఏమైంది? 6 అయింది అంటే ఇక్కడ 2 అయింది. ఇంటూ 2 అయింది. ఇది కూడా ఏమవ్వాలి? ఇది కూడా డబల్ అవ్వాలి. మరి 660 డబల్ అయితే ఏమవుతుంది? 1320 అవుతుంది. 1320 ఇది ml కదా. సో ఇది కూడా ml అవుతుంది. కానీ మనకి ఇక్కడ లీటర్స్లో ఇచ్చాడు. లీటర్సే కదా ఇవి. సో లీటర్స్లో ఇచ్చాడు కాబట్టి ఏం చేయాలి? బై 1000 చేయాలి. బై 1000 చేస్తే ఏమవుతుంది? 1.320 అవుతుంది. అవునా. సో 1.32 లీటర్స్ అవుతుంది బై 1000 చేస్తే. ఓకేనా. 1.32 లీటర్స్ అంటే దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 1.
చూడండి క్వశ్చన్ నెంబర్ 26. ఇక్కడ ఏమంటున్నాడంటే ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ విత్ సైడ్ 12 సెంటీమీటర్స్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 12 సెంటీమీటర్లు భుజము కలిగిన సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యమును కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. చూడండి ఇక్కడ మనకి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క సైడ్ ఇచ్చాడు. సైడ్ ఎంత ఇచ్చాడు అంటే వీడు 12 సెంటీమీటర్స్ ఇచ్చాడు. అయితే అడిగింది ఏంటి, దాని యొక్క ఏరియా అడుగుతున్నాడు. ఏరియా ఆఫ్ ది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫార్ములా ఏమవుతుంది, √3/4a² అవుతుంది. వేర్ ఏ అంటే సైడ్ అనమాట, ఆ ట్రయాంగిల్ యొక్క సైడ్ అవుతుంది. సో క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే √3/4 × a² అంటే 12 × 12 అవునా. సో 12 × 12 ఇది క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ అయిపోతుంది. చూడండి 4 1 టైం పోతుంది, 4 ఇక్కడ 3 టైమ్స్ పోతుంది. 12 3 36 √3 36 √3 ఏమవుతుంది స్క్వేర్ సెంటీమీటర్సా. సో స్క్వేర్ సెంటీమీటర్స్ అవుతుంది. దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 4. చూడండి క్వశ్చన్ నెంబర్ 28. ఇక్కడ ఏమంటున్నాడంటే ద ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ 289 స్క్వేర్ సెంటీమీటర్స్, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ఇట్స్ డయాగ్నల్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక చతురస్రం యొక్క వైశాల్యము 289 చదరపు సెంటీమీటర్లు, దాని కర్ణం యొక్క పొడవును కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి ఇది ఒక స్క్వేర్ అనుకుంటే దీని యొక్క ఏరియా ఇచ్చాడు. ఏరియా ఆఫ్ ద స్క్వేర్ అంటే లెటర్స్ దీని సైడ్ ఏ అనుకుంటే దీని యొక్క ఏరియా ఏమవుతుంది, a² అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 289 స్క్వేర్ సెంటీమీటర్స్ ఇచ్చాడు. దీన్ని బట్టి ఏమవ్వాలి, √289 అంటే 17 సెంటీమీటర్స్ అవుతుంది. దీని యొక్క డయాగ్నల్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ సైడ్స్ ఏ అయితే ఇక్కడ డయాగ్నల్ ఏమవ్వాలి, √2a అవ్వాలి అవునా కాదు. ఎందుకంటే బై పైథాగరస్ థియరం ఏమవుతుంది, ఇది ఏ అయితే అప్పుడు డయాగ్నల్ ఏమవ్వాలంటే √2a అవ్వాలి. సో ఆ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. √2a అంటే √2 × 17 దట్ ఈజ్ 17√2 సెంటీమీటర్స్ అవుతుంది. దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 1. చూడండి క్వశ్చన్ నెంబర్ 36. ఇక్కడ ఏమంటున్నాడంటే ఫ్లోరింగ్ ఆఫ్ ఏ రూమ్ 12 meters లాంగ్ అండ్ 8 meters వైడ్ ఈజ్ టు బి డిజైన్డ్ బై ద స్క్వేర్స్ ఆఫ్ మ్యాక్సిమం పాసిబుల్ ఏరియా, ఫైండ్ ది నెంబర్ ఆఫ్ స్క్వేర్ డిజైన్స్ రిక్వైర్డ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 12 మీటర్ల పొడవు, ఇక్కడ పొడవు మిస్ అయింది. 12 మీటర్ల పొడవు మరియు 8 మీటర్ల వెడల్పు ఉన్న ఒక గది యొక్క ఫ్లోరింగ్ను సాధ్యమైన గరిష్ట వైశాల్యం కలిగిన చతురస్రాలతో రూపొందించాలి. అవసరమైన చతురస్రాల సంఖ్యను కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. చూడండి ఇది ఒక రూమ్ యొక్క ఫ్లోరింగ్ అనమాట. దీని యొక్క లెంత్ వచ్చేసి 12 meters ఇచ్చాడు. అలాగే దీని యొక్క బ్రెడ్త్ వచ్చేసి 8 meters ఇచ్చాడు అనమాట. పొడవు వెడల్పులు ఇచ్చాడు. అయితే ఇక్కడ చూడండి ఈ ఫ్లోర్ని మనం స్క్వేర్లతో కవర్ చేయాలన్నమాట. స్క్వేర్లతో కవర్ చేయాలంటే ఇది ఇలా కవర్ చేయాలన్నమాట. ఓకేనా. స్క్వేర్లు అంటే లేదంటే స్క్వేర్ టైల్స్ అనుకోండి. ఓకేనా. స్క్వేర్ టైల్స్తో ఇలా కవర్ చేయాలి. అయితే ఇలా కవర్ చేయాలంటే మనం ఎన్ని స్క్వేర్ టైల్స్ వాడాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు సింపుల్గా. ఓకేనా. ఈ మొత్తాన్ని కవర్ చేయాలంటే మనకి ఎన్ని స్క్వేర్ టైల్స్ పడతాయి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అలాగే కండిషన్ కూడా ఇచ్చాడు ఏంటంటే మ్యాక్సిమం పాసిబుల్ ఏరియా ఉండాలంట. మనం వాడే స్క్వేర్ టైల్ ఏదైతే ఉందో దానికి ఏరియా అనేది మ్యాక్సిమం ఉండాలంట. మరి ఏరియా మ్యాక్సిమం ఉండాలంటే ఖచ్చితంగా దాని సైడ్ ఏమవ్వాలి, మ్యాక్సిమం ఉండాలి. ఎందుకంటే సైడ్ మ్యాక్సిమం ఉంటేనే దాని ఏరియా మ్యాక్సిమం ఉంటుంది. ఎందుకంటే సైడ్ స్క్వేర్ కదా. సో అలా సైడ్ మ్యాక్సిమం ఉంటేనే ఆ స్క్వేర్కి ఏరియా అనేది మ్యాక్సిమం ఉంటుంది. ఆ మ్యాక్సిమం సైడ్ ఏమవ్వాలంటే వీటి యొక్క హెచ్సిఎఫ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో వీటి యొక్క హెచ్సిఎఫ్ ఎంత, 4 కదా. సో అలా ఈ స్క్వేర్ యొక్క సైడ్ అనేది ఏమవుతుందంటే 4 meters అవుతుంది. సో సైడ్ 4 meters అయితేనే దీనికి మ్యాక్సిమం ఏరియా ఉంటుంది. ఓకేనా. అయితే ఇక్కడ ఈ మొత్తాన్ని మనం స్క్వేర్లతో కవర్ చేస్తున్నాం కాబట్టి ఈ టోటల్ ఏరియా దేనికి ఈక్వల్ అవుతుంది, ఇక్కడ మనం వాడిన స్క్వేర్లు ఉన్నాయి చూసారా, వాటన్నిటి యొక్క టోటల్ ఏరియాకి ఈక్వల్ అవుతుంది. ఎందుకంటే ఆ స్క్వేర్లతోనే కదా మనం ఈ ఏరియాని కవర్ చేస్తుంది. కాబట్టి ఈ ఫ్లోర్ యొక్క టోటల్ ఏరియా దేనికి ఈక్వల్ అవుతుందంటే మనం ఉపయోగించిన టైల్స్, స్క్వేర్ టైల్స్ యొక్క టోటల్ ఏరియాకి ఈక్వల్ అవుతుంది అనమాట. మరి ఇక్కడ ఫ్లోర్ ఏరియా ఏమవుతుంది, లెంత్ ఇంటూ బ్రెడ్త్, రెక్టాంగిల్ కదా. లెంత్ ఇంటూ బ్రెడ్త్ అంటే 1296 అవుతుంది అనమాట. ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలి, వీటన్నిటి యొక్క టోటల్ ఏరియా. మరి ఒకదాని సైడ్ 4 కాబట్టి ఏరియా ఏమవుతుంది, 16 అవుతుంది. 4 square 16 అవుతుంది. ఓకేనా. అలాంటివి ఎన్ని ఉన్నాయో మనకు కూడా తెలియదు. అడిగింది అదే కదా. అవి తెలియదు కాబట్టి లెటర్స్ n అనుకుందాం. అప్పుడు వాటన్నిటి యొక్క టోటల్ ఏరియా ఏమవుతుందంటే 16n అవుతుంది అనమాట. అర్థమైందా. ఒక స్క్వేర్ యొక్క ఏరియా ఏమో 16, అలాంటివి ఎన్ని ఉన్నాయో తెలియదు కాబట్టి n ఉన్నాయి అనుకుందాం. అప్పుడు n మొత్తం ఆ టోటల్ యొక్క ఏరియా ఏమవుతుందంటే 16 × n అవుతుంది. ఓకేనా. సో క్యాన్సిల్ చేస్తే మనకి నంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయో తెలిసిపోతుంది. క్యాన్సిల్ చేస్తే మనకి n వాల్యూ తెలిపోతుంది, అంటే ఎన్ని స్క్వేర్స్ పడతాయో తెలిసిపోతుంది. సో క్యాన్సిల్ చేస్తే 16 1 టైం పోతుంది, 16 ఇక్కడ 6 times పోతుంది. అలా n = 16 అనమాట. అంటే ఈ టోటల్ ఫ్లోర్ని కవర్ చేయడానికి మనం ఎన్ని స్క్వేర్లు వాడతామంటే 6 స్క్వేర్లు వాడతామన్నమాట. వాటికి కూడా మ్యాక్సిమం ఏరియా ఉంటుంది. మ్యాక్సిమం ఏరియా కలిగిన స్క్వేర్లు అనమాట. అవి ఎన్ని పడతాయంటే టోటల్ ఏరియాని కవర్ చేయడానికి 6 పడతాయి అనమాట. దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2. ఓకేనా.
చూడండి క్వశ్చన్ నెంబర్ 37. ఇక్కడ ఏమంటాడంటే ఫైండ్ ద రేషియో ఆఫ్ ది మెజర్ ఆఫ్ ఎన్ యాంగిల్ ఆఫ్ ఏ రెగ్యులర్ పెంటగన్ టు దట్ ఆఫ్ ఏ రెగ్యులర్ ఆక్టగన్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సాధారణ పంచభుజి యొక్క కోణము మరియు సాధారణ అష్టభుజి యొక్క కోణముల నిష్పత్తి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ రెగ్యులర్ పెంటగాన్ యొక్క యాంగిల్ అలాగే రెగ్యులర్ ఆక్టగాన్ యొక్క యాంగిల్ వీటికి రేషియో అడిగాడు. యాంగిల్ అంటే ఏంటంటే ఇక్కడ ఇంటీరియర్ యాంగిల్ అనమాట. ఓకేనా, ఇంటీరియర్ యాంగిల్ ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇంటీరియర్ యాంగిల్. ఈ యాంగిల్స్ రేషియో ఎంత అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. దేనికి? పెంటగాన్కి ఆక్టగాన్కి. ఇక్కడ మనకి ఏమున్నాయి అంటే చూడండి, పెంటగాన్ ఉంది అలాగే ఒకటి వచ్చేసి ఆక్టగాన్ ఉంది. ఓకేనా, జాగ్రత్త చూడండి, ఆక్టగాన్ ఒకటి పెంటగాన్ ఒకటి. మరి ఇక్కడ ఇంటీరియర్ యాంగిల్ అడుగుతున్నాడు. నేనేం చేస్తానంటే ఎక్స్టీరియర్ యాంగిల్ కనుక్కుంటా. ఓకేనా, ఎక్స్టీరియర్ యాంగిల్ కనుక్కుంటా. ఎక్స్టీరియర్ యాంగిల్ ఎందుకంటే నాకు నెంబర్ ఆఫ్ సైడ్స్ తెలిస్తే ఎక్స్టీరియర్ యాంగిల్ ఏమవుతుంది 360/n అవుతుంది. అవునా, ఎక్స్టీరియర్ యాంగిల్ ఏమవుతుంది అంటే 360/n. n అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్. ఇక్కడ నెంబర్ ఆఫ్ సైడ్స్ పెంటగన్ కాబట్టి నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని ఉండాలి? 360 నెంబర్ ఆఫ్ సైడ్స్ 5 ఉంటాయి పెంటగన్ కాబట్టి. ఓకేనా, అలాగే ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని ఉంటాయి? ఆక్టగన్ కాబట్టి 8 ఉంటాయి. అప్పుడు ఎక్స్టీరియర్ యాంగిల్ ఏమవుతుంది 360/n. n అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్, ఆక్టగాన్ కాబట్టి 8. అలా ఇవి ఎక్స్టీరియర్ యాంగిల్స్ అవుతాయి. సో ఇప్పుడు ఇంటీరియర్ యాంగిల్స్ ఏమవుతాయి అంటే జాగ్రత్త చూడండి. ఇప్పుడు ఎక్స్టీరియర్ యాంగిల్స్ కనుక్కుందాం. 5 1 టైం పోతుంది, 5 ఏళ్ళు 35, 1 మిగులుతుంది 10 అవుతుందా, 5 రోళ్ళు. ఓకేనా, సో అలా ఎక్స్టీరియర్ యాంగిల్ ఏమైందంటే ఇక్కడ 72 డిగ్రీస్ అయింది. ఇక్కడ చూడండి 8 1 టైము 8 4 32, ఇంకా 4 మిగులుతుందా 40 అవుతుంది. అంటే 8 5 40 అనమాట. అలా ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్ ఏమో 45 అయింది. సో ఎక్స్టీరియర్ యాంగిల్ తెలిస్తే మనకి ఇంటీరియర్ యాంగిల్ ఏముండదు, సింపుల్గా 180లోంచి తీసేస్తాం. ఓకేనా, ఎక్స్టీరియర్ యాంగిల్ తెలిస్తే ఇంటీరియర్ యాంగిల్ ఏమవుతుంది 180 మైనస్ ఎక్స్టీరియర్ యాంగిల్. ఓకేనా, సో 180లోంచి 72 తీసేస్తే ఏమవుతుంది 108 డిగ్రీస్ అవుతుంది. అలాగే ఇక్కడ 180లోంచి తీసేస్తే ఇక్కడ ఇంటీరియర్ యాంగిల్ ఏమవుతుంది 135 డిగ్రీస్ అవుతుంది. ఇప్పుడు వీటికి రేషియో అడిగాడు, ఇంటీరియర్ యాంగిల్స్కి రేషియో అడిగాడు. ఓకేనా, సో రేషియో కనుక్కుంటే ఆన్సర్ అయిపోతుంది అనమాట. 3 పోతుంది చూడండి, 3 3 9 18 అవుతుందా, 3 6 18 ఈస్టు. ఇక్కడ మళ్ళీ 3 పోతుంది చూడండి, ఇక్కడ ఎన్నిసార్లు పోతుంది 3 4 12 15 ఉంటుందా, 3 5 15. అగైన్ ఇక్కడ మళ్ళీ 9 పోతుంది చూడండి, 9 ఇక్కడ 9 4 36 ఈస్ట్ 9 5 45. అలా ఇంటీరియర్ యాంగిల్స్ యొక్క రేషియో ఏమైందంటే 4:5 అయింది. నేను డైరెక్ట్గా ఇంటీరియర్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయకుండా నేనేం చేశాను ఎక్స్టీరియర్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేస్తాను. ఎందుకంటే ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే ఏంటి 360 నెంబర్ ఆఫ్ సైడ్స్, ఇది తెలుసు మనకి. అవునా, సో ఇది కనుక్కుంటే ఏముంది ఇంటీరియర్ యాంగిల్ కావాలంటే 180లోంచి తీసేస్తాం. తీసేస్తే ఇలా వచ్చినాయి, రేషియో కడితే 4:5 సరిపోయిందా. సో దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2. సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. ఫర్ మోర్ సచ్ ఫ్రీ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.